హిమజ రాకతో రాణి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కోడల్ని కాలు కింద పెట్టుకుని అన్నీ చేసి పెడుతుంది. ఇటువైపు హిమజ ఉదయం 8 గంటలకు నిద్రలేచి సింగారించుకుని 9 గంటలకు కిచెన్లోకి వెళుతుంది. అప్పటికే రాణి పనులు పూర్తి చేస్తుంది. ప్రతిరోజు ఇదే జరుగుతుండడంతో రాణి హిమజతో ఇంక నువ్వు రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయాలి అని హుకుం జారీ చేసింది. కాలం 6 నెలలు ముందుకు సాగిపోతుంది. ఒకరోజు విమలమ్మకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరీక్షల తర్వాత తెలిసిందేంటంటే విమలమ్మకు లివర్ పూర్తిగా పాడై చాలా ఖరీదైన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అప్పటి వరకు ఇంటికి తీసుకెళ్లవచ్చు అని చెప్పారు. విమలమ్మకు ఇలా జరిగినప్పటి నుండి చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వచ్చారు. ఇంకోవైపు రాణి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వలేక విసుక్కునేది. వెధవసంతా పని చేయలేక చస్తున్నాను, మీ అమ్మగారిని ఓల్డేజ్ హోంలో పెట్టండి అని రాజుని హింసించేది. ఇక ఈ బాధలు పడలేనన్నట్లుగా ఒకరోజు ఉదయాన్నే విమలమ్మ కన్ను మూసింది. జనాలు అందరూ వచ్చి రాజుని పలకరిస్తున్నారు. మరోవైపు కనీసం హిమజ బయటకు కూడా రావడం లేదు. తల్లి శవాన్ని చూసి రాజుకు తనను ఎంత ప్రేమించేది, ఎంత కష్టపడి పెంచిన తల్లికి తను ఏమి ఇవ్వగలడు? చివరికి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేకపోయాడు. ఆ బాధతో తల్లి అంత్యక్రియలు జరిపించాడు. విమలమ్మ చనిపోయిన దగ్గర నుండి రాజు మౌనంగా మారిపోయాడు. చూడండి, మీ అమ్మగారు పోయారని మీరేమీ బెంగ పెట్టుకొనక్కర్లేదు, కానీ తర్వాత పనులు చూడండి అని కసురుకునేది. కాలం వేగంగా దొర్లిపోతుంది. హిమజ ఇంకా తల్లి కాలేదు అని పోరు మొదలుపెట్టింది. దాంతో విజయ్ హిమజను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ తెలిసిందేమిటంటే హిమజకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని. వారం మందులు వాడిన తర్వాత హిమజ తల్లి కాబోతున్న విషయం అందరికీ చెప్పింది. అప్పటి నుండి హిమజ రాణితోనే అన్ని పనులు చేయించుకునేది. ఇంటి పని, రోజుకు 4 జ్యూస్లు. రాణి ఒళ్ళు హూనం అయ్యేది. ఒక రోజున హిమజ మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటి నుండి హిమజ రాణిని ఒక పురుగులా చూడడం మొదలుపెట్టింది. ఇంతలో హైదరాబాద్లో పనిచేస్తున్న సుధీర్ పని పోగొట్టుకుని ఇంటికి వచ్చేశాడు. రాణి, రాజు సుధీర్కి కూడా తల్లిదండ్రులు లేని అదే ఊరికి చెందిన శ్రావ్యని ఇచ్చి పెళ్లి చేశారు. ఉన్న 2 బెడ్రూమ్లు విజయ్కి, సుధీర్కి ఇవ్వగా వీరికి రాణి, రాజు అడ్డంగా మారారు. ఇంటి పెత్తనం హిమజ చేతుల్లోకి రావడంతో రాణికి ఇదివరకు విమలమ్మని ఏ పాకలో అయితే ఉంచారో అందులో ఉండక తప్పలేదు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో హిమజకి ఇంకో అబ్బాయి, శ్రావ్యకి 2 అబ్బాయిలు కలిగారు. విజయ్, సుధీర్ ఇద్దరూ తమ భార్యల ఆధీనంలోకి వెళ్లిపోయారు. రాజుకు 2 సార్లు హార్ట్అటాక్ వచ్చి బతికాడు. తను తన తల్లికి చేసిన అన్యాయాన్ని తలుచుకుని తన కొడుకుల కింద బతుకుతున్నారు. రాణి ఆ పాకలో ఇదివరకు తన అత్తగారిని ఏ విధంగా చూసిందో ఇప్పుడు తన కోడళ్ళు తనను అదే విధంగా చూడడంతో పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. మనం ఎవరిని ఏ విధంగా చూస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.